నమస్తే అండి. నేను మీ దిలీప్‌ని. ఈరోజు 24వ తారీఖు శనివారం ఆగస్ట్ 2024 కృష్ణపక్షం, అలాగే శ్రావణ మాసం. మనకి ఈరోజు ఎలా ఉంది? ఏంటి? తిథి ఎలా ఉందనేది మనం ముందుగా తెలుసుకుందాం. పంచమి ఉదయం 7 గంటల 3 నిమిషాల వరకు ఉంది. నక్షత్రం అశ్విని సాయంత్రం 6 గంటల 9 నిమిషాల వరకు ఉంది. అలాగే వర్జ్యం చూసుకున్నట్లయితే తెల్లవారితే 3 గంటల 9 నిమిషాల నుండి తెల్లవారితే 4 గంటల 40 నిమిషాల వరకు కూడా మనకి వర్జ్యం ఉంది. దుర్ముహూర్తం చూసుకున్నట్లయితే ఉదయం 7 గంటల 44 నిమిషాల నుండి ఉదయం 8 గంటల 34 నిమిషాల వరకు కూడా మనకి దుర్ముహూర్తం ఉంది. అలాగే రాహుకాలం చూసుకున్నట్లయితే మాత్రం ఉదయం 9 గంటల 11 నిమిషాల నుంచి ఉదయం 10 గంటల 44 నిమిషాల వరకు కూడా మనకి రాహుకాలం ఉంది. అలాగే యమగండం చూసుకున్నట్లయితే మధ్యాహ్నం 1:51 నిమిషాల నుంచి మధ్యాహ్నం 3 గంటల 25 నిమిషాల వరకు ఉంది. అలాగే అమృత గడియలు చూసుకున్నట్లయితే ఉదయం 11 గంటల 26 నిమిషాల నుంచి తిరిగి మధ్యాహ్నం 12 గంటల 55 నిమిషాల వరకు కూడా మనకి అమృత గడియలనేవి ఉన్నాయి. అభిజిత్ ముహూర్తం చూసుకున్నట్లయితే ఉదయం 11 గంటల 53 నిమిషాల నుంచి తిరిగి మధ్యాహ్నం 12 గంటల 43 నిమిషాల వరకు కూడా మనకి అమృత గడియలనేవి ఉన్నాయి. అలాగే ఈరోజు మనకి భవిష్యవాణి ఎలా ఉండిపోతుంది ఏంటనేది మనం చాలా చక్కగా తెలుసుకుందాం. ఈరోజు కొత్త రుణాలన్నీ కూడా మనం ఏవైతే రుణాల కోసం ప్రయత్నాలు చేస్తామో అవన్నీ కూడా ముమ్మరం చేసే అవకాశాలున్నాయి. అవన్నీ దక్కించుకునే అవకాశాలున్నాయి. అలాగే కుటుంబ సభ్యులతో కొంచెం తగాదాలు ఏర్పడినప్పటికీ కూడా కొంచెం సమసిపోయే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. అలాగే కొంచెం దూర ప్రయాణాలనేవి మనకి జరిగే అవకాశం అయితే ఉంది. కొన్ని వ్యవహారాలు మనకు కొంచెం ముందుకు సాగే అవకాశాలైతే మాత్రం కనిపించటం లేదు. అలాగే ఆస్తి వివాదాలనేవి కొంచెం చికాకు కలిగించే అవకాశాలైతే ఎక్కువగా ఉన్నాయి. ఉద్యోగస్తులకు కొంచెం పని భారం అనేది పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది. వాణిజ్య వ్యాపారస్తులకు కొంచెం ప్రోత్సాహం అనేది కొంచెం తగ్గే అవకాశం ఉంది. అలాగే మహిళలు కొంచెం సహనంతో ఉండడం అనేది ఈరోజు చాలా అంటే చాలా ముఖ్యమండి. అలాగే మనం ఈ రోజంతా కూడా ఆ శివ శాస్త్రాలను మనం పఠించడం వల్ల మన జీవితంలో జరిగే అనేక రకమైనటువంటి విషయాల నుంచి మనం బయటపడగలిగే అవకాశాలున్నాయి. అలాగే రేపు ఎలా ఉండిపోతుంది ఆదివారం అనేది కూడా మనం చాలా చక్కగా భవిష్యవాణి ద్వారా తెలుసుకుందాం. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఇంకా నా ఛానెల్‌ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కామెంట్ సెక్షన్‌లో ప్రతి ఒక్కరు కూడా జై శ్రీరామ అని రాయడం మర్చిపోకండి. ఉంటానండి. నేను మీ దిలీప్. ప్లీజ్.